హలో ఫ్రెండ్స్, మ్యాంగోస్ ఏఐ తెలుగుకి స్వాగతం. ఎప్పుడైనా ఎందుకు కొంతమంది తొందరగా అలసిపోతారో ఆలోచించారా? మరియు అలసటను నివారించడానికి ఏ ఆహారాలు సహాయపడతాయి? దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలసట అనేది చాలా సాధారణ సమస్య. మీ శరీరానికి తగినంత శక్తి లేదా విశ్రాంతి లేనప్పుడు ఇది జరుగుతుంది. కానీ కొంతమంది ఇతరుల కన్నా ఎక్కువగా అలసిపోవడానికి కారణం ఏమిటి? మెయిన్ టాపిక్ వెళ్లే ముందు మ్యాంగో తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో నేను చేసే వీడియోస్ మీ నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కొన్ని సాధారణ కారణాలు ఉన్నాయి. అలసట అనేది శరీరం మరియు మానసిక స్థితి మధ్య సమన్వయం లోపించినప్పుడు కనిపించే సాధారణ సమస్య. ఈ రోజుల్లో చాలా మంది వేగవంతమైన జీవనశైలి, తగినంత విశ్రాంతి లేకపోవడం మరియు అసమతుల ఆహారపు అలవాట్ల కారణంగా తరచుగా అలసటకు గురవుతున్నారు. ఇది శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ప్రభావం చూపుతుంది. పనితీరు తగ్గిపోవడం, మానసిక ప్రశాంతత కోల్పోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది. అలసట అనేది స్వభావంగా కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే పోతుంది అనిపించినప్పటికీ దీర్ఘకాలంగా కనిపిస్తే ఇది అండర్లయింగ్ ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. సరైన జీవనశైలి, తగిన ఆహారం మరియు శారీరక శ్రద్ధ ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ వ్యాసంలో అలసటకు కారణాలు, అలసటను తగ్గించుకునేందుకు అవసరమైన ఆహారాలు మరియు జీవనశైలి మార్పులు గురించి తెలుసుకుందాం. నిద్ర లేకపోవడం, ప్రతి రాత్రి తగినంత నిద్రపోకపోవడం, 7 గంటలు నిద్రపోవడం మంచిది. పోషకాలోపం, ఇనుము, విటమిన్ బి, జొన్న మరియు ప్రోటీన్లు వంటి కీలకమైన పోషకాలను తీసుకోకపోవడం, డిహైడ్రేషన్, తగినంత నీరు త్రాగకపోవడం అలసటకు దారితీస్తుంది. ఆరోగ్య సమస్యలు, హెరాయిడ్ సమస్యలు, డయాబెటీస్ మరియు రక్తహీనత వంటివి అలసటకు కారణం కావచ్చు. మానసిక ఒత్తిడి, నిరాశ మరియు ఆందోళన మీ శక్తిని తగ్గిస్తాయి. ఎక్కువసేపు కూర్చుని ఉండటం, వ్యాయామం లేకపోవడం లేదా ఎక్కువగా పని చేయడం అలసటకు దారితీస్తుంది. ఇప్పుడు మీకు శక్తినిచ్చే ఆహారాల గురించి మాట్లాడుకుందాం. ఇనుము అధికంగా ఉండే ఆహారాలు. మీ ఆహారంలో పాలకూర, బీట్రూట్, బీన్స్ మరియు గుడ్లు చేర్చండి. అధిక ప్రోటీన్ ఆహారాలు, గుడ్లు, చికెన్, పప్పులు, మాంసం మరియు గింజలు గొప్ప ఎంపికలు. శక్తినిచ్చే పండ్లు, అరటి పండ్లు, సీతాఫలాలు, యాపిల్స్ మరియు అవకాడోలు సరైనవి. పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు, బ్రౌన్ రైస్, గోధుమ రొట్టె మరియు క్వినోవా మీకు శక్తినిస్తాయి. విటమిన్ బి డైట్ కలిగిన ఆహారాలు, చేపలు, పాలు, పెరుగు మరియు జున్ను అవసరం. హైడ్రేటెడ్ గా ఉండండి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలి. కొబ్బరి నీరు మరియు హెర్బల్ టీలు కూడా మంచివి. ఆరోగ్యకరమైన కొవ్వులు, బాదం, వాల్నట్ మరియు ఆలివ్ నూనె మీకు మంచి శక్తిని ఇస్తాయి. ఇక్కడ మరికొన్ని చిట్కాలు ఉన్నాయి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం లేదా ప్రాణాయామం చేయండి. మంచి నిద్ర దినచర్యను అనుసరించండి. అలసట కొనసాగితే వైద్యుడిని సంప్రదించండి. నా వీడియో చూసేందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, మ్యాంగోస్ ఏఐ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి మరియు నా ఛానల్ ని షేర్ చేయండి. మరొక హస్తకర్మమోన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.